హలో ఫ్రెండ్స్, నేటి రోజుల్లో చూసుకున్నట్లయితే ఎక్కడ పడితే అక్కడ క్రైస్తవంపై వ్యతిరేకత అనేది బాగా పెరిగిపోతుంది. అయితే దీన్ని ఆసరాగా చేసుకుంటూ కొంతమంది మతోన్మాదులు క్రైస్తవ్యం అంటే పడిన వాళ్ళు చెప్పే మాట ఒకటి ఉంటుంది, అంటే ప్రాపగండా అనొచ్చు. అయితే చెప్పే మాట ఏంటంటే మార్కు సువార్త 16:16 నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అయితే ఇది ఉన్న మాటేనే, లేని మాట అయితే ఏం కాదు. అయినప్పటికీ దీన్ని ఎలా ప్రోపగండా చేస్తున్నారంటే, మా మతంలో అయితే ఇలాంటివి ఉండవు. ఒక వ్యక్తి తను చేసిన కర్మల ప్రతిఫలంగా వాళ్ళకి ప్రతిఫలాలు ఉంటాయి, వాళ్ళకి శిక్ష విధింపబడుతుంది. అంతేగాని నమ్మకపోతే శిక్ష విధింపబడుతుంది ఇలా ఉండదని వాళ్ళు ప్రోపగండా చేస్తుంటారు అన్నమాట. దీని ఆధారంగా వాళ్ళు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, దేవుడు అనేవాడికి ఎలాంటి భేదాలు లేవు అని చెప్పాలనుకుంటారు అనమాట వాళ్ళు. దేవుడు అనేవాడు అందరినీ సమానంగా చూస్తాడు, దేవుడికి ఎలాంటి భేదాలు లేవు అని చెప్పాలనుకుంటారు. కానీ అది పాసిబుల్ కాదు. ఎందుకంటే ముఖం నుండి బ్రాహ్మణుడు, భుజాల నుండి క్షత్రియుడు, ఇలా పాదాల నుండి శూద్రుడు ఇలా వచ్చారు కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా తీర్పులు ఉంటాయి. సరే, ఇదంతా పక్కన పెట్టేస్తే నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. ప్రకటన గ్రంథం 22:12 ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఇంతవరకు దాన్ని చూపించారు కదా, ఇప్పుడు దీన్ని చూపించి కూడా మరి చెప్పాలి కదా, చెప్పే బాధ్యత ఉండాలి కదా. ఇప్పుడు దీని అర్థం చెప్పాలి మరి మీరు. అలానే ఇంకో వచనం చూసుకున్నట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం ఆయన ప్రతి వానికిని వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇత్తును. ఈ 2 వాక్యాలకు మీరు సమాధానం చెప్పగలరా? ఎందుకంటే మీరు చెప్పలేరు, ఎందుకంటే మీకు తెలియదు. మీకు తెలియకుండా ఎక్కడో విన్నది, ఎక్కడో ఎవరో చెప్పింది వినేసి మీరు సోషల్ మీడియాలో ప్రోపగండా చేశారు. అంటే ఇక్కడ వీళ్ళు తప్పేం లేదనమాట. వీళ్ళకి ఎంత తెలుసో, బైబిల్లో ఎంత వీళ్ళకి జ్ఞానం ఉందో అంతే వీళ్ళు అడిగారు, అంతే వీళ్ళు ప్రోపగండా చేస్తున్నారు. సరే, దీని అర్థం మనం చూసుకున్నట్లయితే ఏ భేదము లేదు, దేవుడికి ఏ భేదం లేదు. ప్రతి వాడికి వాడు చేసిన కర్మలు బట్టే ప్రతిఫలం ఉంటుంది అని అర్థం అనమాట. మరి దాని అర్థం ఏంటి? ఇందాక మనం చూసాం కదా. మరి దీని అర్థం ఏదో మనం చూసుకున్నట్లయితే, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును. అంటే బాప్తీసం అంటే ముందు తెలియాలి. బాప్తీసం అంటే స్నానం, కడగడం, నీటితో కడగడం అని అర్థం. బాప్తీసం అంటే దేవుడిని నమ్మి తన పాపాలను కడుక్కున్నవాడు రక్షింపబడును, నమ్మక పాపాలు చేసినవాడు శిక్షింపబడును. అంతే కదా. మరి దేవుడు నమ్మనివాడు వాడు పాపాలే చేస్తాడు. దేవుడు నమ్ముకున్నవాడైతే వాడు దేవుడు ఉన్నాడు, శిక్షిస్తాడు, పాపాలు చేస్తే ప్రతిఫలం ఉంటుందని వాడు పాపాలు చేయకుండా ఉంటాడనమాట. ఇప్పుడు ఆల్రెడీ పాపాలు చేసిన వాడు బాప్తిజం అనే ప్రక్రియ ద్వారా తన పాపాలను కడుక్కుంటే ఇకపై పాపాలు చేయకుండా బ్రతకాలన్నమాట. అది దాని అర్థం.